టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య గత నెల 8వ తేదీన శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుక చాలా సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్య జరిపించారు. వచ్చే ఏడాది మార్చిలో వివాహం జరగబోతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లేదంటే ప్యారిస్లో వివాహం జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంతకుముందు హీరోయిన్ సమంతను నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2017లో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే జీవిస్తుంది. మధ్యలో మయోసైటిస్ వ్యాధికి గురైతే సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించి చికిత్స తీసుకుంది. నాగ చైతన్య మాత్రం 2 సంవత్సరాల నుంచి శోభితతో ప్రేమలో ఉండి తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఇంతవరకు నాగ చైతన్య శోభితతో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారా అనే వార్త సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది. నాగ చైతన్య, సమంత ఏ మాయ చేసావే సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమా తర్వాత మనం, మజిలీ, ఆటోనగర్, సూర్య సినిమాలు చేశారు వీరిద్దరూ. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. ప్రస్తుతం శోభితతో ఒక్క సినిమా కూడా చేయలేదు కాబట్టి ఏదైనా సినిమా చేస్తున్నారా అని ఓ కార్యక్రమంలో విలేకరులు నాగ చైతన్యను అడిగారు. అయితే అటువంటి ప్రణాళికలు ఏవీ లేవని స్పష్టంగా చెప్పేశాడు నాగ చైతన్య. దీన్ని బట్టి భవిష్యత్తులో కూడా శోభితతో కలిసి సినిమా చేసే ఉద్దేశంలో లేడని అర్థమవుతుంది. సమంతతో కలిసి సినిమాలు చేసిన తర్వాతే విడిపోయామనే సెంటిమెంట్ నాగ చైతన్యకు ఉండి ఉండవచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.